ఎవ్రీవన్ వెల్కమ్ టు మిస్ అమ్మ. దిస్ ఇస్ దిలీప్. ఒక ఫుల్ లెంత్ వీడియో. ఈ వీడియో మీరు కంప్లీట్గా చూడండి ఎండింగ్ వరకు కూడా. ఎందుకంటే ఇప్పుడు మన మీద ఒక ఎలిగేషన్ వేశారు. సో దానికి నేను ఇచ్చే ఆన్సరే ఈ వీడియో. కంప్లీట్ వీడియో చూడండి, మీకు కూడా అర్థమవుతుంది నా బాధ ఏంటి అనేది. యూట్యూబ్ ఆమె మన మీద ఒక ఎలిగేషన్ వేశారు. ఏంటి అంటే ఆమె మిస్ అమ్మ ప్యాటర్న్ సెంటర్ బ్రాంచ్లో 14,000 రూపీస్ తను వాళ్ళ అమ్మగారు అత్తగారు తెలియదు వాళ్ళు వెళ్ళి శారీస్ కొనుక్కున్నారంట. అందులో ఒక శారీ కలర్ పోయింది, కంప్లీట్గా వాష్ చేశారు. ఎలా వాష్ చేశారో కూడా నాకు తెలియదు, ఎందుకంటే ప్రతి శారీకి కూడా వాషింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. వాళ్ళు ఎలా వాష్ చేశారని నాకు తెలియదు. సో ఓకే, వాట్ ఎవర్, కలర్ పోయింది ఒక శారీ. సెకండ్ శారీ వచ్చేటప్పటికి లైట్గా చిన్న దారాలు, అంటే అది హ్యాండ్లూమ్ శారీ. దాంట్లో నేను చాలాసార్లు చెప్పాను ముందు కూడా మీకు, హ్యాండ్లూమ్ శారీలో దారాలు ఊడటం, పోగులు ఊడటం అనేది సర్వసాధారణం. ప్రతి వీవరు ఎంత గొప్ప వేవర్ చేసినా అది అట్లానే తయారైద్ది. ఇంకా అంతే. నేను ఈ విషయం నేను చెప్పడం కాదు, వేవర్స్ కూడా చెప్పించాను. సో అది కామన్. కానీ అది కూడా డ్యామేజ్ అన్నారంట. అది కూడా తీసుకొచ్చి మన దాంట్లో ఏది ఆఫ్టర్ 1 మంత్ తర్వాత తీసుకొచ్చి ఎక్స్చేంజ్ అడిగితే మా వాళ్ళు అసలు ఆమె అప్పటికే ఒక వీడియో చేసేసారు, ఒక రీల్ చేసేసారు. కానీ ఆ విషయం కూడా తెలియదు మాకు ఎవరికి కూడా. ఆ 2 శారీస్ తీసుకొస్తే మా వాళ్ళు జెన్యూన్గా ఓకే కస్టమర్ మామూలుగానే అనుకొని ఆ 2 చీరలు కూడా ఎక్స్చేంజ్ చేసాం. ఏది కలర్ పోయింది ఒకదాన్ని కంప్లీట్గా అది ఎక్స్చేంజ్ చేసాము. సెకండ్ శారీ డ్యామేజ్ అనుకోని వాళ్ళు అంటున్న శారీ కూడా ఫాల్ కుట్టేశారు, బ్లౌజ్ కూడా కుట్టినట్టున్నారు ఏదో సంథింగ్. దాన్ని కూడా మేము ఎక్స్చేంజ్ చేసేసి ఇంకొక 500-1000 రూపాయలు తీసుకున్నారంట ఎక్స్ట్రా. ఆమె డబ్బులు కట్టేసి ఇంకో శారీ తీసుకెళ్ళిపోయారు. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే కలర్ పోయింది, డ్యామేజ్ వచ్చింది, ఓకే బాగానే ఉంది. మీరు ఫస్ట్ వీడియో చేశారు ఓకే, కానీ సెకండ్ వీడియోలో మీకు ఎక్స్చేంజ్ చేశాక కూడా మేము చేస్తాం. మేము ఎక్స్చేంజ్ ఎవరికైనా డ్యామేజ్ వస్తే నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ అనేది నార్మల్ సిచ్యువేషన్లో, అంతే తప్ప డ్యామేజ్ వచ్చినా లేదంటే ఇలాంటి కలర్స్ ఏదైనా పోయినా మేము రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాం. 100% రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాం. మీకే కాదండి, ఇంకెవరికన్నా వచ్చినా కూడా మేము ఇంతకుముందు చేసాము, ఫ్యూచర్లో కూడా వస్తుంటాయి. ఇవి కామన్ ఈ ఇండస్ట్రీలో. రాకుండా అనేది మాత్రం జరగని పని. ఎంత హై బ్రాండ్, మీరు ఎంత లగ్జీరియస్ బ్రాండ్ తీసుకోండి, ఎల్వి తీసుకోండి, ఏదన్నా తీసుకోండి, ఈ బట్టల దాంట్లో ఏంటంటే కలర్ కొంచెం షేడ్ అవడం అనేది కామన్ ఉంటుంది. మీరు కావాలంటే ఇప్పుడు చూసే వాళ్ళైనా లేదంటే ఆ వీడియో చేసిన వాళ్ళైనా కామెంట్స్ పెట్టిన వాళ్ళైనా మీరు గుండె మీద చేసుకొని చెప్పండి. మీరు చిన్నప్పటి నుంచి టాప్లో, లెగ్గిన్లో, శారీస్ ఇవన్నీ కొంటుంటాం కదా. ఇప్పుడు నా షర్ట్ ఉంది, నేను చూపిస్తాను. ఇప్పుడు కొంటుంటారు మీరు, అవి కలర్స్ పోకుండా ఉంటాయా అండి చెప్పండి? ఏదో 1000లో ఒక 4-5 అయితే మాత్రం ప్రతి షాప్ వాడికి అది లాస్ అయ్యిద్ది. అలానే మీరు కొనే ప్రతి దాంట్లో కూడా ఎప్పుడో ఒకప్పుడు కలర్ పోవటం అనేది సహజం, అది అంతే కామన్. దాన్ని పట్టుకొని ఏదో మిస్సమ్మలో మాత్రమే కలర్స్ పోతాయి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి, ఇప్పుడు ఈ శారీ ఉందండి. ఈ శారీ దిస్ ఈజ్ నాట్ మ్యానుఫ్యాక్చర్డ్ ఓన్లీ ఫర్ మిస్సమ్మ కదా. ఇది వాళ్ళు తయారు చేసి ఒక 100 మందికి సప్లై చేస్తారు. అందరికీ, వాళ్ళకి ఎంతమంది ఉన్నారో అందరికీ సప్లై చేస్తారు. ఇప్పుడు ఇవి వాళ్ళు కొన్ని వేల చీరలు తయారు చేస్తారు. ఆ వేలల్లో ఏమన్నా ఒక 2-3 అవ్వచ్చు, కలర్ పోవచ్చు. ఇది నా దగ్గర జరగచ్చు కొన్నిసార్లు, లేదంటే ఇంకో స్టోర్లో జరగచ్చు, ఇంకో స్టోర్లో జరగచ్చు. ఇప్పుడు నా దగ్గర ఇది పోయింది అనుకోండి, ఇంకో దగ్గర ఇంకో కలర్ పోయింది, ఇంకో శారీలో ఇంకోటి పోయింది. అలాగా ఎందులో ఏది పోయిందో మాకు తెలియదు, తయారు చేసిన వాళ్ళకి తెలియదు. అది ఇక పోతే అది మిస్టేక్ షాప్ వాళ్ళదే కాదు, మ్యానుఫ్యాక్చర్ది కాదు, కొన్నిసార్లు జరిగిద్ది. అది అలాగని చెప్పి కస్టమర్ని మీరే భరించమని కూడా నేను చెప్పట్లా. మేము ప్రతి బిల్లు మీద కూడా నేనే కాదు ప్రతి వాళ్ళు డిస్క్లైమర్ వేసేస్తారు, నో గ్యారంటీ ఫర్ కలర్ అండ్ జరీ అని చెప్పి రాసేస్తారు. దాని అర్థం ఏంటి అంటే లేదు ఇంకా అని అర్థమవుతుందా? సో దానికి ఇంకా ప్రూఫ్ అది, ఇక నో అని, నో గ్యారంటీ. కానీ నేను ఇవ్వను అంటల్లా, నేను ఇస్తున్నా. కలర్ పోయినా ఇస్తున్నా. మీకు తెలిసే ఉండిద్ది, బయట చాలా స్టోర్స్ అంటే 95% మంది కూడా కలర్ పోయిందని చెప్పి మీరు మళ్ళీ శారీ తీసుకెళ్ళి వాళ్ళ దగ్గరికి మారుస్తారో మార్చారంటే ఎవరు మార్చరు, ఎవరు దాన్ని ఒబే చేయరు డెఫినెట్గా. ఎందుకంటే ఇక అంతే, నో గ్యారంటీ. అట్లా ఇప్పుడు ఈ శారీని మళ్ళీ మ్యానుఫ్యాక్చర్ కూడా మేము పంపించలేము, వాళ్ళు తీసుకోరు. ఏమైనా నువ్వు బిజినెస్ చేస్తున్నావు, ఎప్పుడన్నా ఇది జరిగిద్ది, కామనే కదా, నీకు తెలియదా అంటారు మాతో కూడా. కాబట్టి మేము పంపించలేం. కానీ 95% మంది ఏం చేస్తారు నాకు అనవసరం, నేను మాత్రం రెస్పాన్సిబిలిటీ తీసుకున్నా. మీకు నేను శారీ మారుస్తున్నా, కలర్ పోతే మార్చాను. ఇప్పుడు వీడియో చేసినా కూడా మేము మార్చాం, 2 చీరలు మార్చి మళ్ళీ ఇచ్చినా కూడా మళ్ళీ సెకండ్ వీడియో చేశారు చూసారా, అది నాకు చాలా బాధేసింది. అందుకే నేను ఇప్పుడు ఇదిగోండి రాసుకున్నా, 100 వీడియోలు మన గురించి యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్ ఎక్కడైనా కానీ చాలామంది, వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు, చాలామంది పాజిటివ్గా వేశారు.
పాజిటివ్గా మిస్సమ్మలో చీరలు చాలా ట్రెండీగా ఉంటాయి, చాలా బాగున్నాయి, కలర్ కాంబినేషన్స్ కొత్తగా ఉన్నాయి, రేట్లు కూడా తక్కువ ఉన్నాయి, రీజనబుల్గా ఉన్నాయి. ఆ ఐటెంకి ఆ రేట్ అనేది చాలా చాలా బాగుంది, రేట్ తక్కువగా అనిపిస్తుంది. అక్కడ దాకా ఎందుకండి, మాకు చాలా మంది చెప్తుంటారు. ఇప్పుడు వాళ్ళకి ఎప్పుడైనా ఎమర్జెన్సీ అన్నప్పుడు వాళ్ళ ఇంటి దగ్గర స్టోర్కి వెళ్ళి వాళ్ళు ఏదైనా శారీ అడిగితే వాళ్ళ దగ్గర 2000 ఉంటాయి ఆ స్టోర్లో. మన వీడియోలో మేము 1700 చెప్తే, ఇదిగో మిస్సమ్మలో 1700 ఉంది, నువ్వు ఇస్తావు ఇవ్వ అంటే వాళ్ళు 1700కి ఇచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇవి కూడా చెప్పారు. ఇవి కూడా వాళ్ళు యూట్యూబ్లో వాళ్ళు చేసుకొని పెట్టారు సెల్ఫీ వీడియోస్. మరి వాళ్ళందరికీ రాని కామెంట్స్ అన్నీ ఒక్క నెగిటివ్ వీడియో చేస్తే వచ్చేస్తున్నాయా? ఒక్క నెగిటివ్, అంత ఇష్టమా అండి నెగిటివ్? నాకు అర్థం కావట్లా. అంత ఏముందండి, అంత నెగిటివ్గా ఒక మనిషిని ఇట్లా దింపేయాలని చెప్పి మొన్న బాబా ఉషా డిజైనర్స్ ఆమెను కూడా అన్నారు. అంటే ఇంత కష్టపడి చేస్తుంటే ఆ రిపోర్ట్ సిటీస్ ఇద్దాం ఒకసారి. ఇప్పుడు ఇదిగోండి చూడండి, ఎప్పుడైనా చిన్న చిన్న జరుగుతాయండి, కామన్. ఎవ్వరికి జరగవా? అసలు చిన్నప్పటి నుంచి అసలు కలరే పోయిందే నేను చూడలేదు, అసలు ఫస్ట్ టైం మిస్సమ్మలోనే చూశాను కలర్ పోవడం అంటే ఏంటో, డ్యామేజ్ రావడం అంటే ఏంటో అన్నట్టుగా మాట్లాడితే ఎలా కుదిరిద్దండి? ఇదిగోండి ఇప్పుడు మిస్సమ్మ మీరు మళ్ళీ ఇంకోటి చెప్పారు, మొత్తం అంట అసలు షాపు మొత్తం చూస్తే ఒక్క చీర కూడా దొరకలేదంట, ఒక్క చీర ఎక్స్చేంజ్ చేసుకునే చీర కూడా దొరకలేదంట. ఎందుకు దొరకదు నాకు అర్థం కావట్లేదు. అంటే ఇదిగోండి ఇది తెలంగాణ ఆల్ లొకేషన్స్ రిపోర్ట్. ఇదిగోండి ప్యాట్నీ సెంటర్లో క్లోజింగ్ స్టాకు 10,734 పీసులు, అంటే ఆల్మోస్ట్ 11,000 పీసులు ఉన్నాయి. దీంట్లో ఒక్కసారి నచ్చలేదా? ఇప్పుడు ఇవన్నీ డ్యామేజేనా? తర్వాత ఇదిగోండి వేర్ హౌస్లో 1,17,000, 1,11,000 ఒక వేర్ హౌస్లో, సెకండ్ వేర్ హౌస్లో 1,57,000 పీసులు, అంటే 2,70,000 పీసులు మా దగ్గర ఉన్నాయి, 2,70,000 చీరలు. ఇవన్నీ డ్యామేజేనండి? ఇవన్నీ డ్యామేజేనా? ఇవన్నీ చీప్ క్వాలిటీనా? క్వాలిటీ గురించి ఒక్కటి మాట్లాడతా వినండి. మా అమ్మకి, అలేఖ్యకి, మా చెల్లికి, నా కూతురికి ఎలా అయితే నేను కొంటానో, మంచి క్వాలిటీ కొంటానో, అలానే అంతే బాధ్యతగా మీకు కూడా అంతే బెస్ట్ క్వాలిటీ ఇస్తున్నా. ఇందులో కాంప్రమైజ్ అయ్యేదే లేదు అసలు. క్వాలిటీ లేకపోతే మిస్సమ్మలోకి చీర రాదు, గుర్తుపెట్టుకోండి. అందుకే మీరు ఇప్పుడు కొంతమంది రేట్ ఎక్కువ ఎందుకు ఉండిద్దండి? ఎంత పిండికి అంత రొట్టె, అంతే సింపుల్. ఈ చీర ఇంత ఎందుకు పెడతామంటే ఆ చీర క్వాలిటీ అంతే. అది ఇప్పుడు మీరు రోజు బండి మీద ఒక బండి మీద యాపిల్స్ అమ్ముతాడు, ఒక పక్కన ఏమో ఈ యాపిల్స్ అయితే డజను 200 అంటాడు, ఈ యాపిల్స్ అయితే 400 అంటాడు. 2 యాపిల్సే అంటే ఎట్లా కుదిరిద్ది? ఐఫోన్లో ఎన్ని ఉన్నాయి? ఐఫోనే, వెనక అదే లోగో వేస్తాడు, ఐఫోనే కదా. కానీ 70,000 దగ్గర స్టార్ట్ చేస్తే 2 లక్షల దాకా ఉన్నాయి. అట్లా ఉంటుంది, క్వాలిటీస్ ఉంటాయి అంతే. నేను ఓపెన్ ఛాలెంజ్ ఎప్పుడైనా సరే, నేను పెట్టిన శారీ రేటు కన్నా మీరు తక్కువ రేటు తీసుకొస్తే, శారీ తీసుకొస్తే శారీ ఫ్రీ ఇస్తా అని చెప్పాను, ఎన్నోసార్లు చెప్పాను. నన్ను పట్టుకొని మీరు ఏదో చేద్దామని చెప్పి వ్యూస్ కోసమో, లేదంటే అందరు చూస్తారనో, లేదంటే అక్కడ ఉన్న సబ్స్క్రైబర్స్కి వచ్చిన వ్యూస్కి ఏమన్నా సంబంధం ఉందా అసలు? ఎందుకో అసలు ఒకళ్ళు తిట్టడం అంటే అంత ఆనందం ఏంటి నాకు అర్థం కావట్లేదు, చెప్పండి. అందుకే మీకు ఆన్సర్ చేయడానికి పాయింట్లు కూడా రాసుకున్నా. ఇదిగోండి వీవింగ్ మిస్టేక్, ఇదిగోండి ఇది కూడా చెప్పేస్తున్నా. వీవింగ్ మిస్టేక్ శారీస్ ఉంటే కనుక ఇదిగో ట్యాగ్ వేసి వీవింగ్ మిస్టేక్ అని చెప్పి సపరేట్ షెల్ఫ్లో ప్రతి స్టోర్లో ఉంటుంది, ప్రతి స్టోర్లో కూడా సపరేట్గా ట్యాగ్లు వేసి పెట్టేస్తాం. ఇది క్లియర్, ఇది అయిపోయింది పాయింట్. తర్వాత అసలు క్వాలిటీ లేకపోయినా, డ్యామేజ్లు ఉన్నా నేను కాదు ఎవ్వరు కూడా అట్లా బిజినెస్ చేయలేరు ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత ఫీడ్బ్యాక్ వీడియోస్ మేము చాలా పెడుతుంటాం మా దాంట్లో, ఎవరన్నా చూస్తే మీకు అర్థమైపోద్ది. మరి ఇన్ని లక్షలు ఒక్కొక్కరు చాలా కొంటుంటారు, రోజు ఇన్ని వేల చీరలు అమ్ముతాం, వేల చీరలు రోజు అమ్ముతాం, ఎలా అమ్మగలుగుతున్నాం మీరు ఒకసారి ఆలోచించండి. ఒకసారి ఇంతమంది కూడా తెలీదా? అంటే నాలెడ్జ్ లేని వాళ్ళ? మీకు ఒక్కరికే నాలెడ్జ్ ఉందా ఏంటి? వీడియో చేసేసి అయిపోతుందా అని సింపుల్గా. తర్వాత ఇప్పుడు మీకు ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్, నేను ఆ ఊరు వెళ్ళి ఈ ఊరు వెళ్ళి ఎక్కడికి వెళ్ళినా కానీ వీడియోస్ మీకు షేర్ చేస్తుంటా. ఇది ఎక్కడ తయారైద్ది, ఈ శారీ ఎక్కడ తయారైద్ది, ఈ శారీ ఎక్కడ తయారైద్ది, పలానా మంగళగిరి డిజిటల్ ప్రింట్ ఎలా చేస్తారు, పలానా ఇదిగోండి గ్రీన్ మ్యాంగో శారీస్ ఎలా తయారవుతున్నాయి, ఏంటి ప్రాసెస్, ఇది ఎక్కడి నుంచి వస్తుంది, ఇవన్నీ నేను చెప్తుంటే ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ మీకు ఎవరు ఇస్తున్నారండి? అట్లా వెళ్ళి చెప్పండి ఒకసారి. నేను ఇంత క్లియర్గా మీకు ఉన్నట్టు మొత్తం ఓపెన్గా చెప్తుంటే అసలు అక్కడ దాకా ఎందుకు? అసలు స్టోర్ ఓపెనింగ్స్ కూడా అండి ఎవరండి చీఫ్ గెస్ట్లు మనకి చెప్పండి? నేను ఎవరన్నా సెలబ్రిటీలని, పొలిటీషియన్స్ ఎవరన్నా పిలుస్తున్నారు? మీరే కదా మన చీఫ్ గెస్ట్లు, మీ చేతుల మీదే కదా నేను ఓపెన్ చేపిస్తుంది. నిజంగా డ్యామేజ్లు లేదంటే ఇంకేదన్నా చీప్ క్వాలిటీలు ఇవంటే ఎందుకండి ఇంత ఆదరిస్తారు చెప్పండి? ఏ ఊరికి వెళ్ళినా, ఎక్కడ బ్రాంచ్ ఓపెన్ చేసినా నేను ఒక్క బ్యానర్ కానీ, ఒక యాడ్ కానీ ఏముండవు, ఓన్లీ ఆన్లైన్లో చేస్తున్నాం.
మరి ఇంతమంది వచ్చి అంత అంత ప్రేమగా పలకరించడం, అంత ఇదిగా రెస్పాన్స్ వస్తుంటే దానికి అర్థం ఏంటండి? నిజంగా ఎవ్ అసలు అది ఎగ్జిస్టెన్సే ఉండదండి. అలాగా డ్యామేజ్‌లు అమ్మటమో, చీప్ క్వాలిటీలు పెట్టుకుంటే ఎగ్జిస్టెన్స్ ఉండదు. మహా అయితే ఒక నెల, 2 నెలలు ఉంటారు మార్కెట్‌లో. తర్వాత అయిపోతది. మీ అందరికి కూడా తెలిసే విషయం. కానీ అదేంటో మరి ఒకళ్ళని అట్లాగా ఒక నెగెటివ్‌గా అంటంటే అదొక ఆనందం. ఇట్లా అయిపోయింది మార్కెట్‌లో గూడా. ఒకళ్ళని తిట్టడం, ఒకళ్ళని ఇట్లా చేస్తుంటే ఆనందంగా చూస్తారు. అదే పాజిటివ్‌గా చేస్తే వీడియోలు ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ అసలు ఈ 'మంచు విష్ణు' వాళ్ళదుందండి. 'మంచు విష్ణు' 'మంచు' మనోజు ఇప్పుడు ఈళ్ళిద్దరు కొట్టుకుంటున్నారంటే ఎంత ఇంట్రెస్టో చూస్తానికి. అసలు ఎంత ఇంట్రెస్ట్‌గా చూస్తున్నారు వీడియోసు. వ్యూస్ మీద వ్యూసు. అదే ఒకళ్ళొచ్చి అరే! ఇదిగో ఇట్లా బిజినెస్ పెట్టుకోండి. ఇలాగా బాగుపడండి. మంచిగా చేసుకోండి అని చెప్తే దానికి రావు వ్యూసు. ఇట్లా అయిపోయింది మార్కెట్ కూడా. రేపు గనక ఈ 'మంచు విష్ణు', 'మంచు మనోజ్' గనక కలిసిపోయారంటే గనక బాధపడేవాళ్ళు ఎక్కువ ఉంటారేమో ఆనందపడేవాళ్ళ కన్నా గూడా. అట్లా ఉంటుంది. నెగెటివ్, నెగెటివ్, నెగెటివ్. ఎవరన్నా తిడితే నెగెటివ్. ఆఖరికి ధోనిని గూడా వదలల. మన క్రికెట్ చరిత్రలో నిలబడిపోయే పేరు ధోని. మొన్న ఐపీఎల్ ఆడకపోయేసరికి ఒక్క దాంట్లో ధోనిని గూడా యేసుకుంటున్నారు ఇక. ధోనిని అనేస్తున్నారు. ఇక ధోనినే అంటే నేనేముందిలే అనిపించింది నాకు. కానీ ఇదంతా ఎందుకు చెప్తున్నా తెలుసా? మా అమ్మ ఫీల్ అవ్వటం వల్ల చెప్తున్నా. మా అమ్మ నాకు ఈ వీడియో గూడా ఏంటంటే చెయ్యమని చాలా మంది మన రెగ్యులర్‌గా తీసుకునేవాళ్ళు, రోజు వచ్చేవోళ్ళు ఇలా మీ మీద ఒకటి ఎవరో ఎలిగేషన్ చేశారు. ఇది కొంచెం వైరల్ అవుతుంది. మరి చూడండి దిలీప్ గారితో ఒక వీడియో చేపించండి. ఎందుకు అలా వదిలేస్తున్నారు మీరంటే చాలా మంది మన వెల్ విషర్స్ మా వాళ్ళకి షేర్ చేస్తే ఇక చూసి సహనం నశించి ఇప్పుడు ఈ వీడియో చేయాల్సి వస్తుందన్నమాట. ఇక నన్ను నేను ప్రూవ్ చేసుకునేటట్టుగా మీరు చేశారు. సరే ఓకే. అది ఇప్పుడు ఇంకోటి చెప్తానండి. నాకేం డబ్బులు ఎక్కువయ్యి నేను మీరు చూసే ఉంటారండి. నేను చాలా మందికి గిఫ్ట్ శారీస్ ఇస్తుంటాను. మీరు చూసే ఉంటారు వీడియోస్‌లో. ఎవరన్నా అడిగితే వాళ్ళకి గిఫ్ట్‌లు పంపించడం, శారీస్ పంపిస్తుంటా. అక్కడ దాకా ఎందుకండి మొన్న మన కేరళ ఫ్లైట్స్‌కి ఒక 2 లాక్స్ ఇచ్చా. విజయవాడ ఫ్లైట్స్ అప్పుడు 22 లక్షలు ఖర్చు పెట్టానండి. 22 లక్షలు ఖర్చయింది నాకు. నేను ఏ రోజొచ్చి మీ ముందు చెప్పలా ఇట్లాగా. చెప్పాల్సిన అవసరం లేదు. అది అయిపోయింది. కానీ ఇప్పుడు చెప్పేటట్టుగా చేస్తున్నారు. నాకు డబ్బులు ఎక్కువ ఏం చేయలేదండి. 22 లక్షలు ఆ వాటర్‌లో అదంతా పాపం నాతో ఎవరో ఒకళ్ళని చూపించండి టెక్స్‌టైల్ ఫీల్డ్‌లో. ఎవరన్నా ఎళ్లి ఫ్లడ్స్ టైమ్‌లో ఇంత ఖర్చు పెట్టుకొని వాటర్‌లో దిగి నేను అప్పుడు ఉషా డిజైనర్స్ ఉయ్యూరు ఆమె కూడా చేసింది పాపం. ఇంత నిజాయితీగా ఆమె నేను చేస్తుంటే మమ్మల్ని మీరు చేయటం అనేది నాకు నిజంగా నచ్చలేదండి అసల. మీకు ఇంక ఏమని చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు. సో ఇంత నేను గిఫ్ట్ శారీస్ రూపంలోనే ఎన్నో వందల చీరలు ఇచ్చాను ఇప్పటికి. ఇంత ఇస్తున్నోడిని మీకు కలర్ పోయింది, డ్యామేజ్ వచ్చిందంటే బాధ్యత తీసుకోనా మీరు చెప్పండి? నేను తీసుకున్నా మీకు మారుస్తున్నా. నేను ఇప్పటికీ స్ట్రాంగ్‌గా చెప్తున్నానండి. ఈ ఫీల్డ్‌లో కలర్ పోవటం ఇది ఎప్పుడైనా 1000లో 4, 5 పీసులు జరుగుతుంటాయి. దయచేసి అర్థం చేసుకోండి. నాకు కూడా జరిగింది. అలేఖ్యకి కూడా జరిగింది. మా ఇంట్లో కూడా జరుగుతూనే ఉంటాయి. మీ ఇంట్లో జరుగుతూనే ఉంటాయి. అందరికి తెలిసిన విషయమే. కానీ ఒక వీడియో రాగానే మాత్రం దాన్ని ఇట్లా నెగెటివ్‌గా పోర్ట్రేట్ చేసేసి ఇంకా వాళ్ళని మొత్తం ఎలా దింపేయాలి కిందకి అన్నట్టుగా చెయ్యొద్దు. ప్లీజ్ సపోర్ట్ చేయండి. అసలు అక్కడ దాకా ఎందుకండి? హోల్‌సేల్‌గా వచ్చి ఎంతమంది తీసుకెళ్తారు? హోల్‌సేల్‌గా ఎక్కడెక్కడో వాళ్ళు. నేను అదే కదండి చెప్తున్నాను. లేడీస్ మీ కాళ్ళ మీద మీరు నిలబడాలని చెప్పి ఎంతో సపోర్టివ్‌గా నేను ఉంటాను మీకు సపోర్ట్ రండి హోల్‌సేల్‌గా బిజినెస్ స్టార్ట్ చేయండి అని చెప్పి నేను ఇదే బిజినెస్‌లో ఉన్నా. మిమ్మల్ని కూడా అదే బిజినెస్ స్టార్ట్ చేయమంటంటే మరి నాకు కాంపిటీషన్ కాదా? అయినా నేను మీకు ఎంతో కొంత హెల్ప్ చేయాలనే కదండీ! నేను హెల్ప్ చేసే వ్యక్తిని కూడా మీరు ఇట్లా చేయటం అనేది నాకు నచ్చలేదండి. నిజంగా శారీస్‌లో డ్యామేజ్‌లు, చీప్ క్వాలిటీలు ఉంటే హోల్‌సేల్ వాళ్ళు ఎలా అమ్మగలరండి మా దగ్గర తీసుకెళ్ళి? రిపీట్‌గా వస్తారు ఆళ్ళు. ఎవ్రీ మంత్ వస్తారు. ఒక్కసారి వచ్చేది ఆగిపోవడం కాదు. ఎవ్రీ మంత్ వస్తూనే ఉంటారు, తీసుకెళ్తూనే ఉంటారు. రిపీట్‌గా కస్టమర్స్ ఎంతమంది వస్తారు? ఎంతోమంది మీకు తెలీదు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు, పోలీసు చాలా మంది వస్తుంటారు మనకి. క్వాలిటీ లేకుండా ఎక్కడి నుంచి వస్తారండి ఈళ్ళందరూ? డ్యామేజ్‌లు కొనుక్కోడానికి వస్తారు నా దగ్గరికి చెప్పండి. నిజంగా అండి. అంటే ఒక ఎలిగేషన్ ఏసే ముందు ఒకసారి ఆలోచించండి. మీరు చెప్పే విధానం ఒకటి ఉండిద్ది. ఇట్లా నాకొచ్చింది, జరిగింది అంటే నేను కూడా అర్థం చేసుకోను. మొత్తం స్టోర్ అంతా అదే ఉంది. మొత్తం అసలు ఈళ్ళ దగ్గర అమ్మేదే డ్యామేజ్‌లు, ఈళ్ళ దగ్గర ఉన్నయే మొత్తం చీప్ క్వాలిటీలంటే ఎట్టి పరిస్థితిలో ఒప్పుకోను. అది నేనే కాదు, ఎవ్వడు చేయడు అట్లా బిజినెస్. ఎవ్వడూ చేయడు. అది కూడా చెప్తున్నా. నేనే కాదు బయట కూడా ఎవరు చేయరంట అట్లా బిజినెస్. అసలు యాక్చువల్‌గా నేను మీ అందరికి తెలుసు కదండీ నేను సీరియస్‌గా మాట్లాడలేను. కానీ నాతో ఇంత సీరియస్‌గా మాట్లాడిచ్చారు. ఇక జరిగిందేదో జరిగింది. నా సైడ్ నుంచి నేను ఇవ్వాల్సిన క్లారిటీ ఇచ్చాను. ఇది చూస్తుంటే ఎలా అనిపించిందంటే నిజం చెప్పులేసుకునే లోపు అబద్ధం ప్రపంచం తిరిగొచ్చిందంట. ఎవడు రాశాడు గానీ కరెక్ట్‌గా ఉంది అది మాత్రం. తర్వాత ఇంకొకటి ఈ వీడియో మా అమ్మకి షేర్ చేశారు ఎవరో.
అంటే ఎవరో కాదులే తెలిసిన వాళ్ళు షేర్ చేసి ఆ వీడియో చూసి చాలా బాధపడి నాకు ఫోన్ చేసి ఏంట్రా ఇట్లా చేశారు, ఇంత మంచిగా మనం కష్టపడి చేసుకుంటుంటే ఇట్లాగా చేయటం ఏంట్రా అని చెప్పి మా అమ్మ చాలా చాలా బాధపడితే ఆమె బాధ నేను చూడలేక ఇప్పుడు ఈ వీడియో చేశాను. నాకు కూడా చాలా బాధ వేసి, ఎందుకంటే వీడియో చూశాను, ఎప్పుడో నేను చూశాను, ఓకే మా అమ్మకి చెప్తే ఎట్లా ఫీల్ అయ్యిద్ది మళ్ళీ బాధపడిద్ది అని చెప్పి చెప్పలేదు. ఎవరో షేర్ చేస్తే చూసేశారు, చూసి మళ్ళీ బాధపడి చాలా ఫీల్ అయితే ఇప్పుడు ఆమె కోసం ఈ స్పెషల్గా నేను ఈ వీడియో చేశాను. క్లారిటీ ఇస్తున్నా మీకు. డ్యామేజ్లు కూడా అమ్మము. 2,70,000 పీసులు వేరే హౌస్లో ఉన్నాయి. ఇవన్నీ డ్యామేజ్లు అట్లా కుదరదు, సరేనా? మీరు లేకపోతే నేను లేను, మిస్ అమ్మ లేదు. సో మీ సపోర్ట్తోనే ఇక్కడ దాకా జర్నీ రీచ్ అయ్యాను. ఇంకా కూడా చేయాల్సింది చాలా ఉంది. సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, ఈ ఫీల్డ్లో స్పెసిఫిక్గా టెక్స్టైల్స్లో ఎంత పెద్ద వరల్డ్ ప్రీమియం బ్రాండ్ అయినా, ఏ షాపులో అయినా ఎప్పుడైనా సహజంగా 1000లో 1, 2, 3 కలర్స్ పోతాయి. అది జరుగుతుంటుంది. ఇది మీకు కూడా తెలుసు. నేనేం కొత్త కాన్సెప్ట్ ఏం చెప్పట్లేదు, అందరికి తెలిసిన విషయమే చెప్తున్నాను. దయచేసి దాన్ని ఏదో లాగా ప్రోపగండా చేయమాకండి ప్లీజ్. సపోర్ట్ చేయండి. మీకు ఏదన్నా డ్యామేజ్ జరిగినా లేదంటే ఏదన్నా కలర్ పోయినా నేను బాధ్యత తీసుకుంటా. నేను మీ ఇంట్లో అబ్బాయినని మీరు ఎలా అయితే నన్ను భావిస్తారో, ఓపెనింగ్ వచ్చినప్పుడు నా కొడుకులాగా ఉన్నావయ్యా, నా మనవడిలాగా ఉన్నావయ్యా అని చెప్పి చిన్న చిన్న పిల్లల్ని నా దగ్గర తీసుకొచ్చి మామయ్య అమ్మ అని చెప్పి మీరు చెప్తారు చూసారా, అలానే నేను మీ ఇంట్లో వ్యక్తిగా నేను బాధ్యత తీసుకొని మీకు ఏది కావాలంటే అది చేస్తా. కాబట్టి కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి, అంతే. దయచేసి సపోర్ట్ చేయండి ప్లీజ్. ఇంకా మనం కలిసి చాలా జర్నీ చేయాల్సింది ఉంది. నలుగురికి హెల్ప్ చేసే వ్యక్తినే కానీ ఎవరిని ఇబ్బంది పెట్టను. దయచేసి మీరు నన్ను ఇబ్బంది పెట్టద్దు. నా మీద 650 మంది స్టాఫ్ డిపెండ్ అయి ఉన్నారు. సో వాళ్ళు కూడా మన ఫ్యామిలీ మెంబర్స్ లాంటి వాళ్ళు. సో దయచేసి అర్థం చేసుకొని సపోర్ట్ చేయండి. అన్నిటికీ మించి మా అమ్మ ఫీల్ అయింది అనేది నాకు ఇంకా కూడా మైండ్లో నుంచి మనసులోంచి పోవట్లా. ప్లీజ్ సపోర్ట్. మిస్ అమ్మ మాది కాదు, మనది.